వాళ్ళు ఎప్పుడే వేరే పార్టీకి పోవటం రావటం ఇవన్నీ జరుగుతాం. ఇప్పుడు నిన్న వైసీపీకి రాజీనామా చేశారు. తీవ్ర మనస్తాపానికి, ఆవేదనకి, మనోవేదనకి గురైన అవంతి శ్రీనివాస్ గారు, గ్రంథి శ్రీనివాస్ గారు వాళ్ళు ఏమన్నారంటే కనీసం 1 సంవత్సరం ఆగమని చెప్పాము ఆయనకి. అంటే అవంతి గారు అయితే ధన్యవాదాలు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈయనేమో 1 సంవత్సరం ఆగుదామన్నా, ఈయనేమో ఓపిక పట్టలేక 6 నెలలకే ఉద్యమం అంటూ రోడ్డు మీదకి వచ్చేస్తే మాకు నచ్చక మేము బయటకు వచ్చాం. వీళ్ళని అకామిడేట్ చేసుకుంటున్నదా తెలుగుదేశం పార్టీ? అంటే నన్ను అడగొద్దు అది. ఎందుకంటే నేనైతే అవంతి శ్రీనివాస్ లాంటి వాడిని అసలు పార్టీ దరిదాపులో కూడా రానివ్వను. అది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. ఎందుకంటే తెలుగుదేశంలో బాగా అనుభవించాడు ఆయన, మంత్రిగా కూడా చేశాడు. అసలు అవకాశవాది, పచ్చి అవకాశవాది. మరి ఆయన కారణాలు ఏంటో మాకు తెలియదు. ఐఎమ్ నాట్ తెలుసు, నాకు ఐడియా ఉంది. గంటా శ్రీనివాసరావు గారితో తిరుగుతుండేవాడు. అందువల్ల గంటా శ్రీనివాసరావు మా ఊరు ఆయన కనుక మాకు తెలుసు, ఆయనతో మాట్లాడుతూ వచ్చాం. అంతేగాని బట్ నాకు వరకైతే ఒకవేళ బాబు గారు అది పొరపాటు అనుకుంటే నన్ను అడగటం, నాలాంటి వాడిని అడిగితే వద్దు సార్ అని చెప్తాం మేము. గ్రంథి శ్రీనివాస్ ఆయన మీద అయితే పెద్ద ఇట్లాంటి ఆరోపణలు కానీ అభియోగాలు కానీ ఒక మాట చెప్తానండి. మొన్న బాబు గారు మా మీటింగ్లో అన్నారు, ఎవరైనా వస్తే తీసుకుందాము, మనం డెవలప్ కావాలి కదా అని అన్నప్పుడు ఆయన ఏమన్నారు, దాంట్లో కొన్ని పెట్టాడు హంసపాదులు. ఏమన్నారు, వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు కనుక మనకు సరిపోతారనుకుంటూనే తీసుకోవటం, మంచి చెడ్డ, వాళ్ళ మీద ఏం కేసులు లేకుండా, వాళ్ళ మీద ఏమి ఇతరత్ర తప్పుడు పనులు చేశారనే కానీ కరప్షన్ అని కానీ ఏం లేని వాళ్ళని తీసుకుంటే పర్వాలేదు. మనం కూడా గ్రంథి శ్రీనివాస్ గారు నిన్న రిజైన్ చేసినప్పుడు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం సార్. ఇలా పోరాటం కొనసాగిస్తూ వెళ్దామంటే కనీసం మే నెల దాకా కూడా సమయం ఇవ్వకుండా ఏదైతే కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండమైన మెజార్టీ ఇస్తే సంవత్సర కాలం కూడా మనం వేచి ఉండకుండా వెంటనే ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా సూపర్ 6 అమలు చేయలేరు అని చెప్పిన వ్యక్తి అమలు చేయమని అడగడం ఎంతవరకు న్యాయం నాకు అర్థం కావడం. అంతేకాదు రాజకీయంగా ప్రజలందరికీ తెలుసు, అలాగే భీమవరం నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా ఏంటంటే ఏదో గ్రంథి శ్రీనివాస అనే వ్యక్తి ప్రజలు గెలిపించారు. నేను గెలిచానంటే నన్ను ప్రజలు గెలిపించారు. నేను ఎవరినో ఓడించానని నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వాలా. 2019లో కూడా గెలిచినప్పుడు నేను గెలిచానన్న ఫీలింగ్ లేదు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో నాకు సుమారు 79,000 అంటే 80,000 ఓట్లు వచ్చింది. కానీ 2000 ఇప్పుడు మే వరకు ఆగుతామా లేకపోతే వచ్చే డిసెంబర్ వరకు ఆగుతామా అనేది ఇమ్మెటీరియల్ అండి. అతని మనసులో నిజంగా మనము పొరపాటు చేశాము, వైఎస్ఆర్సీపీలో అన్ని పొరపాట్లు చేశాము, దానికి ఇప్పుడు మనం కరెక్ట్ చేసుకోవాలని కనుక వచ్చి పార్టీలో కనుక వస్తే ఓకే. అట్లా కాకుండా ఆయన 3 నెలలు ఆగమన్నాం కాబట్టి ఆయన చేరలేదు కాబట్టి మనము చేసామనేది మాత్రం నా వరకు పర్సనల్గా. అల్టిమేట్లీ ఎనీవే మా నాయకులు చంద్రబాబు గారు ఏం చెప్తే దాని ప్రకారం మేము నడిచేవాళ్ళమే. అవంతికి అయితే వ్యక్తిగతంగా మీరు వ్యక్తిగతంగా ఇట్లాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయము. బట్ ఆయన అన్నమాట కొన్ని ఆయన అన్ని లాంగ్ టర్మ్ ఆలోచించి మరి మాట్లాడతారు బాబు గారు, తెలియదు కదా అది కొత్త. బట్ దెర్ ఈస్ ఏ లిమిట్, ఆయన కూడా చెప్పారు అది. దేర్ షుడ్ బి ఏ లిమిట్. ఎవరంటే వాళ్ళని ఆడిని వీడిని వాళ్ళందరినీ తీసుకొచ్చి విజయసాయి రెడ్డినో, అది కూడా వచ్చింది కొంతకాలం, విజయసాయి రెడ్డి కూడా వస్తున్నాడు. ఏమో రేపు పొద్దున కొడాలని వల్లభనేని వంశీ కూడా వచ్చేస్తారేమో. క్వశ్చన్ అరేజే కాదండి, కొడాలి నాన్ని వల్లభనేని వంశీని కనుక వాళ్ళు బాబు గారిని బూతులు తిట్టిన పద్ధతి ప్రకారం అవన్నీ మా మనసులో ఇంకా అప్పుడు అలాగే రేగుతూనే ఉంది. వంశీ అయితే వాడు ఒక మానవ జాతికి చెందినవాడు కాదనేదే మా అందరి అభిప్రాయం. అట్లాంటి వాళ్ళ పార్టీలు చేర్చుకుంటే పార్టీకి అదే సర్వ అన్యాయం చేసినట్టు, పార్టీని అన్యాయం చేసినట్టు. సరే, ఇక ఇంకొక సబ్జెక్ట్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవికి రాష్ట్రపతి కోటా కింద ఆయన రాజ్యసభకు పంపించడానికి కేంద్రం దగ్గర ప్రతిపాదన రెడీ అయింది.
సుముఖంగా